సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ జగద్గురు రేణుకాచారి జయంతి ఉత్సవాలు. శ్రీ భవానీ మాత అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలి. మాజీ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. జేకేఎంఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా పలు కార్యక్రమాలు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారి వీరానందం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఘనంగా జగద్గురు శ్రీ రేణుకాచారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం తాండూరు పట్టణంలోని బస్వన్నకట్ట ప్రాంతంలో గల శ్రీ రేణుకా సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ రేణుకాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు, డోలారోహణం, భజన, దీపారాధన, మహామంగళ హారతి, నైవేద్యం, అన్నదాన కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం తాండూరు మున్సిపల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు సుప్రీత పాటిల్, మహేశ్వరిలను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భవానీ మాత అమ్మవారి దీవెనలు చల్లని చూపు అందరిపై ఉండాలని మాజీ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ధ్వజస్తంభ స్థాపన, నాభిశిల ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు జరిగాయని, అందులో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని విఠల్ నాయక్ తెలిపారు. గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని విఠల్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ నాయక్, గ్రామస్తులు రామ్య నాయక్, శేఖర్, రాజు, బద్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి బాలపూరు మనొక నేనవతు శంకర్ నాయకు, ఇక్కడ వార్డు మెంబర్ రామ్య నాయకు, రాజు నాయకు, శేఖర్, రాజు, బద్య నాయకు, మన గ్రామస్తులందరూ కూడా మరి చాలా సంతోషంగా ఇక్కడ పండుగ చెప్పుకున్నాం. దాదాపుగా 3 రోజులు పండుగ చెప్పుకున్నాం. దాదాపుగా మరి నేనావత్ శంకర్ నాయకు కొత్తగా సర్పంచ్ ఏర్పడినాక కూడా మన గ్రామస్తులందరూ కూడా మాకు అడగడం జరిగింది. ఇక్కడ బాణపూర్లో కూడా బొడ్రాయి లేదు, మరి అంజనేయపూడి గతదమం లేదు అడిగితే ఎంబడే నేను దాదాపుగా ఒక 4 లక్షలు పెట్టి మరి ఇక్కడ మనకు గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జాతర చేయడం జరిగింది. మరి ఈ యొక్క బొడ్రాయి మరి అంజనేయ గుడి కూడా మరి దాంతోపాటు గతదమ్మం కూడా మరి ఇక్కడ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కానీ మనకు ఒక బొడ్రాయి, ఒక అమ్మవారి భవానీ మాత మరి అందరూ కూడా బాణాపూర్ ప్రజలపైన, బాణాపూర్ కుటుంబ సభ్యులపైన, దాంతోపాటు ఎవరైతే మన బాణాపూర్ లోపల మరి వ్యవసాయం చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా అందరూ కూడా అమ్మవారి దయ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అమ్మవారి చూడాలని కోరుకుంటూ మరి నేనావ శంకర్ నాయక్ సర్పంచ్ ఈయన కూడా చాలా కష్టపడాడు. మన కమిటీ వాళ్ళు రామ్య నాయక్ కానీ, రాజు నాయక్, శేఖర్, మన రవి, రాజు అందరూ మన ఊళ్ళందరూ కష్టపడరు. కాబట్టి ఈ రోజుకు మన ఒక పండుగ కూడా ముగింపు అవుతుంది. కాబట్టి అందరూ కూడా మన బాణాపూర్ ప్రజలపైన, అమ్మవారి అందరి దయపైన సుఖ సంతలతో ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై బొడ్రాయి మామ. వీడియో కాడతారు
వానాపూర్ సర్పంచ్ నేను మా ఇంటి నాయక్ మా బావ చైర్మన్ ఎంతో పండుగ మామూలు పండుగ జరపలేదు కూడా గొడ్రాయి పండుగ అన్నీ విధాలుగా చేసినందుకు వాళ్ళ కుటుంబంకి ఒక మనసుపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను అవకాశం శంకరాన్ని నేను ఇప్పుడు చెప్పు मस्त काट रहा ओ हाँ అరే ఏంటప్పా మా కొడుకు పైసా ఏం వేస్తున్నాడేమో हाँ అన్ని నాయే ఉన్నాయి సామాన్యంగా నాయే ఉన్నాయి
జస్టిస్ కొండా మాధవరెడ్డి జేకేఎంఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని నాగారం నరసింహుల కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్ ఆధ్వర్యంలో జేకేఎంఆర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ నాయకులు దోమకృష్ణ, మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, బండారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కొండా మాధవరెడ్డి గారి పేరు మీద మన ఎంపీ గారు, మన చెవెళ్ల ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాన్నగారైనటువంటి వారు వాళ్ళ ఫౌండేషన్ తరఫున దాదాపు మన చెవెళ్ళకు సంబంధించిన అన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకు విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో ఖచ్చితంగా టాప్ స్కూల్కి ఒకరికి టాప్కు వాళ్ళు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ టైప్ ఏదో చిన్న వాళ్ళు పిల్లలకు ఎడ్యుకేషన్ ముందలుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం బూస్ట్గా చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది. పాస్ అయ్యేటోళ్ళకు మంచి చదివేటోళ్ళకి ఇంకా కొంచెం మంచిగా చదువుకోవాలి, ముంగల్కి కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఫౌండేషన్ నుంచి కార్యక్రమం చెప్పడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ మెయిన్, కొంతమంది టాయిలెట్స్ లేక చాలామంది విద్యార్థులు బీదోళ్ళు అసలు స్కూల్కి పోయే పరిస్థితి లేదు. గర్ల్స్ మెయిన్ ముఖ్యంగా, ఎందుకంటే అన్నీ మంచిగా ఉంటేనే ఈరోజు రేపు స్కూల్కి పంపించాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి పేరెంట్స్లకు కూడా ఇప్పుడు అదే ఉద్దేశంతో కూడా వాళ్ళు స్కూల్లో టాయిలెట్స్ క్లీనింగ్ చేసిన వాహనాలు కూడా పెట్టారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి. అనేక సేవా కార్యక్రమాలు ఇట్లా పిల్లలకు ఇలా పోషించుకుంటా, చెక్స్ ఇచ్చుకుంటా ముందుకు తీసుకోవడం, అలాగే ఈ టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించి వాహనాలు పెట్టారు. ఎన్ని దాదాపు మన చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎన్నైతే వస్తాయో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందరూ చదువుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈరోజు ముందరికి రావాలి, విద్యార్థులు అందరూ ముందుకు వస్తేనే అందులో గర్ల్స్ కూడా ఇంకా ముందుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క చెక్స్ సంబంధించిన ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు ఇదే విధంగా ముందుకు మంచిగా చదువుకుంటూ ఈ యొక్క ప్రాంతాన్ని మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చుకుంటూ, అలాగే మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ కావాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మీరు అలాగే ఈ యొక్క ప్రాంతానికి పేరు ప్రత్యక్షాలు తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఫౌండేషన్ నుంచి మేము కూడా వాళ్ళ దీంట్లో భాగస్వాములైనందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మీరందరూ ఇంకా ముందర మంచి చదువుకోవాలని చెప్పి, ముందుకోవాలని చెప్పి, తర్వాత ఇంకా ఇటువంటి ఎన్నో మీరు స్కాలర్షిప్లు కానీ ఇంకా మీరు అనుకునే ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి ఈ యొక్క సందర్భం గుర్తు చేసుకుంటూ, ఈ యొక్క స్కాలర్షిప్లు తీసుకున్నటువంటి వాళ్ళకందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శాఖను నిర్వహించారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆశయంతో శాఖ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ కుమార్, తాండూరు పట్టణంలోని 7 ప్రాంతాలకు చెందిన శాఖ నిర్వాహకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అది చివరి శంకరన్న మీరు చేయాలి ఒకసారి.
దక్షిణ అంటే రైట్ సైడ్ त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदल विहारिणी. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పదవి విరమణ పొందిన వీరానందం అన్నారు. ఆదివారం యాలాల బాలుర ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వీరానందం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వసతి గృహ విద్యార్థుల యొక్క వీడ్కోలు సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర మిత్రులు మరియు సీనియర్ హెచ్డబ్ల్యూ అండ్ సీనియర్ ఇన్ఛార్జ్ ఏహెచ్డబ్ల్యూగా ఉన్నటువంటి వీరానందం సార్ గారు ఇప్పుడు అతను పదవీ విరమణ పొందిండు. మా మధ్యన ఇచ్చేసినటువంటి శుభ సందర్భంగా అదేవిధంగా మిత్రులు హనుమంత్ రెడ్డి హెచ్డబ్ల్యూ, అదేవిధంగా రాజేశ్వర్ హెచ్డబ్ల్యూ బషీరాబాద్, అదేవిధంగా మిత్రుడు గోవిందు తాండూర్ హెచ్డబ్ల్యూ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్ వసతి గృహ సిబ్బంది మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ నా యొక్క సాయంకాల హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ హాస్టల్ను చూస్తే చాలా ఆనందం వేస్తుంది. నిజంగా ఈ తాండూరు డివిజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్ ఏదంటే యాలాల హాస్టల్. చాలా ఆనందం. అక్కడి నుంచి వచ్చేటువంటి, నేను మామూలు నుంచి వస్తాను, ఆ అలసటను ఆ బడలికను ఈ హాస్టల్ కాలు పెట్టే వరకు నాకు అటువంటి అలసట అనేది కాకుండా ఒక ఉత్సాహం అన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. మరి ఈ వాతావరణాన్ని, ఈ చెట్లు, ఇక్కడ అట్మాస్ఫియర్ను ముఖ్యంగా క్రియేషన్ చేసిపోయినటువంటి వీరానందం సార్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. అంతకుముందు ఉన్నటువంటి మిత్రులు కూడా నేను ఈ హాస్టల్ గురించి పనిచేసినటువంటి వాళ్ళని కూడా తెలుసుకున్నాను. వాళ్ళు కూడా చాలా కష్టపడారు. ముఖ్యంగా ఈ చెట్లు మాత్రం ఇవన్నీ పెట్టి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని వీరానందం సారే ఏర్పాటు చేసిపోయాడని చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఒక డెడికేషన్, ఒక వర్క్ డెడికేషన్. సార్కు మైక్ ఇస్తే ఇంతసేపు ఎందుకు మాట్లాడాడు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు, కథం అయిపోయింది, ఏదో 2 మాటలు చెప్పి బంద్ చేయొచ్చు. కానీ ఇంకా ఆయన లోపల ఏముందంటే నా పిల్లలు, నా హాస్టల్, నా పిల్లలు పాస్ అయిపోవాలనేటువంటి ఆ తృష్ణ అనేటువంటిది చాలా సార్ దగ్గర ఉంది. నిజంగా ఒక హాస్టల్ అంటే అందరు అనుకుంటారు హాస్టల్ ఏదో జైలు బంద్ కాలని అనుకుంటారు పిల్లలు కొంతమంది. కానీ అది కాదు. ఇక్కడికి వచ్చి అలవాటు పడిన తర్వాత మాకు ఈ హాస్టల్ను ఎందుకు వదిలిపోతున్నాము, ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడనే ఉంటే బాగుండేనేమో అనేటువంటి వాతావరణాన్ని ఈ వాతావరణం అనేటువంటిది మనకు ఆ విధంగా. నేను కూడా ఒక హాస్టల్ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుకొని మీలాకనే ఒక బాక్స్ పెట్టుకొని, ఒక పెట్టె పెట్టుకొని నేను చదువుకొని నేను కూడా ఉద్యోగం సంపాదించి ఈ స్థాయికి మీ దగ్గర ఉండి మాట్లాడుతున్నానంటే అందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఆ మహనీయుని అంబేద్కర్కు నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఒక హాస్టల్ అంటే ఎట్లుంటుందంటే
అందరూ అనుకుంటారు హాస్టల్ వార్డెను తన ఇంటి పనులను సొంత పిల్లలను ఇంటి పనులను అన్నింటినీ వదిలేసి హాస్టల్లో ఫస్ట్ హాస్టల్ డ్యూటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. మిగతా ఆ తర్వాతనే అతని యొక్క పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాడు. నిజంగా హాస్టల్ డ్యూటీ ఎట్లుంటుందంటే ఉదయం 6 o'clock వచ్చి మళ్ళీ నైట్ 9 o'clock వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి వార్డర్లకు ఒకటితో పాటు 2 కూడా ఇన్ఛార్జ్ చేయడం వల్ల ఉదయం ఒక హాస్టల్ చూసుకొని సాయంత్రం ఇంకొక హాస్టల్ చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ హాస్టల్లో ఎట్లుందంటే హనుమంత్ రెడ్డి గారు ఉదయం కొడంగల్ చూసుకుంటే సాయంత్రం యాలాలు చూసుకుంటున్నారు. సాయంత్రము ఒకవేళ కొడంగల్ చూసుకుంటే ఉదయం యాలాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికీ కూడా ఏ రోజైనా కూడా ఒక్కరోజు కూడా సార్ నాకు సెలవు కావాలనేటువంటి పరిస్థితి ఎప్పుడు అడగడు. ఆయన ఫస్ట్ డ్యూటీ చూసుకున్న తర్వాతనే, డ్యూటీ అయిపోయిన తర్వాతనే సార్ నాకు చిన్న పని ఉంది, నాకు తెలిసి నెలలో ఒక్కరోజో 2 రోజులో తప్ప ఎప్పుడు కూడా సెలవు అడగడు. ఎప్పుడు అడిగినా వాళ్ళకి బుధవారం హాలిడే ఉంటుంది, అయినా కూడా వాళ్ళు బుధవారం నాడు కూడా వచ్చి కూడా డ్యూటీ చేసినటువంటి సందర్భం ఉంది. ఇంకోటి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఏదైనా హాస్పిటల్ మెడికల్ కానీ పేరెంట్స్ కానీ ప్రతిదీ మా తాండూరు డివిజన్ వాళ్ళు ముందు ఉంటారు. ఏ ప్రోగ్రామ్ చేసినా మొన్న వ్యాసరచన పూజ మామూలుగా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉన్నది. డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ గాలిపటాలు ఎగిరేసేటువంటి కార్యక్రమం కానీ ఇంకా ఏదైనా ఏ ప్రోగ్రాము గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది ఏదైనా కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా మన తాండూరు ఏజబ్లో వాళ్ళు తొందరగా మూవ్ అవుతారు, తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందుకు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. రెండవది వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పాటు నా యొక్క కొన్ని సలహాలతో పాటు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది సజావుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇంకోటి మీరు చాలా అదృష్టవంతులు. ఏ జిల్లాలో కూడా మెను ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగట్లేదు. ఒక జిల్లాలో ఒక రకమైనటువంటి మెను, ఒక జిల్లాలో ఇంకో రకమైనటువంటి మెను ఉంది. కానీ ఈ యొక్క మనకు ఛార్జెస్ ఎప్పుడైతే ఎన్హాన్స్ అయినాయో అప్పటి నుంచి ఏదైతే మెను ఉందో ఇప్పటి వరకు కూడా మన ఎలిజిబుల్లో అదే మెనూను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఎక్కడ కూడా ఏ జిల్లాలో చేయనటువంటి మెనూను ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీకు మంచి భోజనాన్ని అందిస్తున్నటువంటి వాడనను ప్రత్యేకంగా అభినందనీయులు. నిజంగా మన కలెక్టర్ గారు కూడా ఈ హాస్టళ్ళు వికారాబాద్ జిల్లాలో హాస్టళ్ళు ఇంత మంచిగా ముస్తాబు చేయడానికి ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రతీక్ జైన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ హాస్టళ్ళు ఇంతకుముందు ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క పడవబడినటువంటి హాస్టల్గా ఉన్నటువంటి సందర్భంలో వాటన్నింటికి ముస్తాబు చేసి పెయింట్ వేసి మంచి అట్మాస్ఫియర్ను కలగజేసి చేసినటువంటి వారికి గౌరవ కలెక్టర్ గారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు తన వార్డెన్లు కూడా తన సొంత ఇల్లులాగానే భావించి, అసలు వార్డెను అంటే 100 మంది ఒక వార్డెను ఒక 100 మంది 100 మంది తల్లులతో సమానం అని అంటారు. తల్లులతో సమానం అంటే ఒక పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మనం 100 మంది పిల్లలను 140 మంది పిల్లలు ఉంటారు. 140 మంది పిల్లల్ని ఒక వాడని చూసుకుంటున్నారంటే నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, ఆ పరిస్థితిని మనము అక్కడ అవగాహన చేసుకుంటే కానీ ఆ పరిస్థితిలో ఉంటేనే మాత్రమే తెలుస్తుంది. పిల్లలకి మంచి అయినా చెడు అయినా ఏమైనా కూడా రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి జాబ్ కనుక. రెండవది, ఏ జాబ్ అయినా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు అయితే అయిపోతుంది. ఒక ఆఫీసర్ అయినా కూడా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు అయిపోతుంది. తర్వాత ఒక టీచర్ ఉంటాడు, ఉదయం 9:30కి వచ్చి సాయంత్రం 4:30 5 గంటల వరకు అయితే అయిపోతుంది. ఒక కండక్టర్ ఉంటాడు, బస్సు డ్యూటీ ఎక్కిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత అతనికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదు. అదే అందరితో పాటు పోల్చుకుంటే ఈ వార్డెన్కు అంత డ్యూటీ చేసుకొని సాయంత్రం 9:30 10 గంటలకి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ పిల్లానికి ఏమైనా అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ డ్యూటీ చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత రెస్పాన్సిబుల్ జాబ్. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకు కూడా చాలా అభినందనీయులు. నిజంగా ఒకరొకరికి పేరున వారికి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఒక ఇక్కడ ఉన్నటువంటి లలిత కానీ, తర్వాత నర్సింహులు కానీ, తర్వాత ఏమైనా ప్రభాకర్ అండ్
ముఖ్యంగా రాజశేఖర్ విషయం చెప్తే డిసిప్లిన్ విషయంలో రాజశేఖర్ను మెచ్చుకోవాలి. వంట విషయంలో లలితమ్మను మెచ్చుకోవాలి. నేను ఆమె చేతితోనే నేను ఎప్పుడైనా వస్తే మధ్యాహ్నం పూట ఆమె భోజనం పెట్టిన తర్వాతనే ఆమె భోజనాన్ని రుచి చూసిన తర్వాత వెళ్తున్నాను. నిజంగా లలితమ్మ కూడా చాలా తన సొంత పిల్లలకు కూడా సొంత ఇంట్లో పిల్లలకి ఎట్లయితే వంట చేసి పెడుతుందో ఆ విధంగా ఈ ప్రభాకర్ కానీ నరసింహులు కానీ అందరూ ఒకరికి మించి ఒకరు ఉన్నారు. ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఒకరు డిసిప్లిన్ విషయంలో కానీ, ఒకరు పని విషయంలో కానీ, ఒకరి క్లీనింగ్ విషయంలో కానీ, వంట విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఒకరికి మించి ఒకరు ఉన్నారు. అందుకనికే ఇక్కడ చాలా మంచి వాతావరణంలో ఈ హాస్టల్ నడుస్తుంది. అన్న వాళ్ళు బాగా చదువుకోవాలని 10/10 రావాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. 9th క్లాస్ వరకు థ్యాంక్ యూ. మీ ప్రశాంత్ మీ ప్రశాంత్ 9th క్లాస్ ఇంకెవరైనా నమస్కారం. నేను 5వ క్లాస్లో వచ్చినప్పుడు ఇప్పుడు అందరం బెదిరిస్తుంది. నేను ఒక్కని చదువుకుంటుంటే చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నాకేం భయం లేదు. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.